RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. కోల్కతాలో ప్రభుత్వ మహిళా డాక్టర్ పై లైంగిక దాడి చేసి చంపిన నేరస్తులను పట్టుకుని శిక్షించాలని, ఆ మహిళా డాక్టర్ కి న్యాయం చేయాలని శనివారం దేశవ్యాప్తంగా డాక్టర్లు ఓపీ సేవలు బంద్ చేయాలని ఇండియన్ డాక్టర్స్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ములుగు జిల్లా వెంకటాపురం మెడికల్ షాప్ యూనియన్, వెంకటాపురం ప్రభుత్వ వైద్యులు సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ర్యాలీగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ సెంటర్ నుండి ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి బాధిత మహిళా డాక్టర్ కి న్యాయం జరగాలని, నిందితులను శిక్షించాలని, ప్రభుత్వ వైద్యులకు భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం వెంకటాపురం సిహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ సూరితేజ మాట్లాడుతూ బాధిత మహిళా డాక్టర్ కి న్యాయం జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మెడికల్ యూనియన్ సభ్యులు మరియు ములుగు జిల్లా మెడికల్ యూనియన్ ఉపాధ్యక్షులు బుచ్చు పూర్ణచంద్రరావు, సభ్యులు అంకారపు రామకృష్ణ, జోగారావు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ ఆఫీసర్గా మాట్లాడుతున్నాను. మనందరికీ తెలిసిన ప్రక్రియ ఈ నెల 9వ తారీఖు ఆర్జీ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఒక మానవభంగం, ఒక మెడికల్ కాలేజ్ పీజీ మీద జరగడం జరిగింది. దానికి సందర్భంగా మాకు ఎటువంటి న్యాయము ఎటువంటిది జరగడం లేదు. 9వ తారీఖు నుంచి గవర్నమెంట్ స్పందించడం జరిగింది. శిక్షించాలి.